వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు ఉద్యమకారులకు వ్యతిరేకంగా గళమెత్తిన నేత ఆయన. చివరికి అదే తెలంగాణ సెంటిమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టడంతో ఓటమి పాలయ్యారు. కానీ ఎవ్వరికీ రాని మరో అవకాశం బై ఎలక్షన్ రూపంలో ఆయనకొచ్చింది. మరో పార్టీలో చేరి పోటీ చేసినా మళ్లీ పరాజయ భారమే. దీంతో మళ్లీ సొంత గూటుకెళ్లే ఆలోచనలో ఉన్న పాత కాపులు మోకాలడ్డుతున్నారట. జగ్గుదాదా అలియాస్ జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. పార్టీలు మారడంలో ఆయన మించిన వాళ్ళెవరూ లేరంటారు. టీఆర్ఎస్ కార్యకర్తగా మొదలుపెట్టి బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అప్పట్లో కేంద్రంలో పలుకుబడి ఉన్న ఆలే నరేంద్ర శిష్యగణంలో చేరి సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠమెక్కారు. ఆ తర్వాత నరేంద్ర అనుచరుడిగానే టీఆర్ఎస్ లో చేరి 2004లో ఎమ్మెల్యే అయ్యారు. ఏడాది తిరగకుండానే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరై టీఆర్ఎస్ పార్టీతో విభేదించారు. కేసీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని రాజకీయాల్ని నడిపారు. తెలంగాణ ఉద్యమం మంచి ఊపు మీదున్న సమయంలోనూ సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచారు జగ్గారెడ్డి. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటుపడ్డా కాంగ్రెస్ లో చేరి వైఎస్ సహకారంతో గెలిచారు. కానీ కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు. జగ్గారెడ్డి విషయంలో అదే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తాను సమైక్యవాదులంటూ చేసిన ప్రకటనలతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు జగ్గారెడ్డి. తనకు కంచుకోటగా చెప్పుకునే సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో చిత్తయ్యారు. ఒక్కసారిగా పదవి దూరమయ్యేసరికి జగ్గారెడ్డి తట్టుకోలేకపోయారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న జనం మరిచిపోతారన్న ఆందోళనతో ఉన్న సమయంలోనే మెదక్ లోక్సభ ఉప ఎన్నికల రూపంలో జగ్గన్నకు మరో ఛాన్స్ దొరికింది. అయితే ఈసారి కాంగ్రెస్ నుంచి కాకుండా కాషాయ కండువా కప్పేసుకుని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఓటర్లు మళ్లీ ఓడించారు. దీంతో ఆయనది మళ్లీ అజ్ఞాతవాసమే. టికెట్ కోసమని హడావుడిగా బీజేపీలో చేరిన జగ్గారెడ్డి ఇప్పుడు ఆ పార్టీలోనూ ఇమళ్లేకపోతున్నారట. తన మార్కు స్టేట్మెంట్లు ఇవ్వడానికి అది కాంగ్రెస్ పార్టీ కాదు. అలాగని నోరు విప్పకుండా రాజకీయం చేయడం జగ్గారెడ్డి లాంటి లీడర్కు సాధ్యమయ్యే పని కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో మరోసారి కాంగ్రెస్ పార్టీపై కన్నేశారట జగ్గారెడ్డి. రాష్ట్ర నేతలతో కాకుండా నేరుగా జాతీయ స్థాయి నేతలతో టచ్లోకి వెళ్లి తన మనసులో మాట చెప్పారని సమాచారం. అయితే ఆయన రీఎంట్రీకి జిల్లా నాయకత్వం ససేమిరా ఒప్పుకోవడం లేదట. తనపైనే పోటీ చేసి ఓట్లు చీల్చి కాంగ్రెస్ ఓటమికి కారణమైన వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకుంటే ఊరుకునేదే లేదని మెదక్ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి కుండబద్దలు కొట్టేశారట. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ లో చాలా గ్రూపులున్నాయి. జగ్గారెడ్డి వస్తే మరో గ్రూపును ప్రోత్సహించినట్లవుతుందన్నది సునీతా లక్ష్మారెడ్డి అభిప్రాయమట. జగ్గారెడ్డిని చేర్చుకుంటే తాను పార్టీని వీడతానని తేల్చి చెప్పారట. జిల్లా నాయకత్వమే కాక సొంత నియోజకవర్గమైన సంగారెడ్డిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు జగ్గారెడ్డి రాకను వ్యతిరేకించడం చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ లోకి రావాలన్న జగ్గారెడ్డి ప్రయత్నాలకు రెడ్ సిగ్నల్ పడ్డట్టే అంటున్నారు. 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన జగ్గన్నకు ఇప్పుడేం చెయ్యాలో దిక్కుతోచడం లేదట. ఏ పార్టీలో ఉన్న 5 ఏళ్ల దాకా చేసేదేమీ ఉండదంటూ సన్నిహితులతో చెప్తున్నారట జగ్గారెడ్డి. అసలే టీఆర్ఎస్ సర్కారు తనపై గుర్రుగా ఉందని, ఇప్పుడేదైనా అత్యుత్సాహం ప్రదర్శించినా తనపై కోపం పెంచుకుని కేసులు తిరగదోడే అవకాశం ఉందని జగ్గారెడ్డి కలవరపడుతున్నారట. సమరయోధుల పేరుతో భూములమ్ముకున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జగ్గారెడ్డి కోరి కోరి కొరివితో తలగొక్కుంటారా అన్నది అనుమానమే అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇంకొన్నాళ్లు ఆయనది అజ్ఞాతవాసమేనని చర్చించేసుకుంటున్నాయి మెదక్ జిల్లా రాజకీయ వర్గాలు.